జై శ్రీ మాతాజీ నాగేశ్వరరావు గారు. జై శ్రీ మాతాజీ. మేము ఇవాళ మీ యొక్క సహజోగ అనుభవాల గురించి తెలుసుకోవడానికి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము. కొద్దిగా మీరు వివరించాలి మాకు. మీరు సహజోగాలకు ఎప్పుడు వచ్చారు? నేను 1995 జూన్ నెలలో ఎంటర్ అయిపోయానండి సహజోగాలు. జూన్ నెలలో ఎంఐజీలో రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో ఎంఐజీ అక్కడ ఫస్ట్ రిలైజేషన్ అక్కడ తీసుకున్నాం. అక్కడ ఎప్పుడు ఎవ్రీ మండే ఉండేది అక్కడ సెంటరు. స్టార్టింగ్లో చాలా తక్కువ మంది ఉండేవారు అప్పట్లో. నాకు భాస్కర్ రావు గారు అని ఆయన క్యాషియర్గా ఉండేవారు అప్పట్లో. తర్వాత సూర్యనారాయణ వీళ్ళిద్దరూ కలిసి రిలైజేషన్ ఇచ్చారు నాకు. అది మాతాజీ మాది నేటివ్ ప్లేస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఓడల రేవు. అక్కడ ప్రాథమిక విద్యాభ్యాసం 5th క్లాస్ వరకు అక్కడ చదివానండి. తర్వాత అక్కడికే నియర్ బై కొమరగిరి పట్టణం అని ఒకటి ఉంది, అక్కడ హై స్కూల్. అక్కడ ఎస్ఎస్ఎల్సి అప్పట్లో 11th క్లాస్, అప్పుడు ఎస్ఎస్ఎల్సి అనేవారు. అది చదివి అది పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత కాకినాడలో ఐటీఐ 2 years ఐటీఐ ట్రైనింగ్ అవి. తర్వాత నేను బెస్ట్ ఆఫ్ 5 ఐటీఐలో బెస్ట్ ఆఫ్ 5గా తీసుకుని బిహెచ్ఎల్కి స్పాన్సర్ చేశారు వాళ్ళు. బిహెచ్ఎల్కి స్పాన్సర్ చేశారు ఐటీఐ వాళ్ళే డైరెక్ట్గా. మన హైదరాబాద్ రామచంద్రాపురం బిహెచ్ఎల్కి స్పాన్సర్ చేశారు. బెస్ట్ ఆఫ్ 5లో నేను కూడా వచ్చాను. డైరెక్ట్గా నాది 1 year ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ అబ్జర్వేషను, ఇంకా వేరే ఏముండదు, డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. 1968 నవంబర్ 6th ఇక్కడికి వచ్చాను బిహెచ్ఎల్లోకి, రామచంద్రాపురం హైదరాబాద్. 1969 నవంబర్ 6th మళ్ళీ అబ్జర్వేషను యాజ్ ఏ ఎంప్లాయీ బిహెచ్ఎల్లో. అలాగే నా కెరియర్ స్టార్ట్ అయింది. తర్వాత నాకు అప్పటి నుంచే కూడా ఈ ఆధ్యాత్మికమైన ఇది తెలుసుకోవాలి ఏంటి అనేది బాగా గుళ్ళు గోపురాలు తిరగటం, తిరుపతి వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడ ఇవన్నీ ఉండి తర్వాత మేము ఈ బిహెచ్ఎల్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గరలో మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మార్నింగే నాకు ఫస్ట్ షిఫ్ట్ అంటే 6:45కి, అప్పుడు మార్నింగ్ 6:45కి ఫస్ట్ షిఫ్ట్. నేను 5:30కే వెళ్ళిపోయి గుడి దగ్గర ప్రదక్షిణలు చేసి అక్కడ కాస్త ఇవన్నీ చేసి డ్యూటీకి వెళ్తూ ఉండేవాడిని. అట్లాగా తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రదక్షిణ చేస్తూ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ముందు కూర్చునేవాడిని. ఒక 10-15 నిమిషాలు కూర్చుని ఆంజనేయ స్వామి మనసులో అనుకునేవాడిని, స్వామి ఈ ఆధ్యాత్మికం అనేది భగవంతుడిని ఎలా చేరుకోవాలి, ఇదంతా ఏదో చీకట్లో చేస్తున్నాం కానీ సరైన దారి, సరైన వెలుగు ఏం కనిపించట్లేదు. ఏదో చేస్తున్నాం, దండాలు దాపతులు పెట్టుకుంటున్నాం కానీ సరైన విధి విధానం నాకేం తెలియట్లేదు. అది నువ్వు శ్రీరాముడికి భక్తుడివి, బంటువి, నీ అంటే భక్తుడు, నీ అంటే డివోటీ ఈ సృష్టిలో లేరు కాబట్టి నాకు మార్గాన్ని నిర్దేశించు అని అడుగుతూ ఉండేవాడిని. అప్పుడు తర్వాత కొంతకాలానికి డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ PhD అని ఒక ఆయన విష్ణు సహస్రనామాలు వాళ్ళది ఒక ఇది ఉండేది. ఇక్కడ చందానగర్లో ఒక సెంటర్ ఉండేది అన్నమాట. ఆవిడ పేరు తెలియదు, మా అమ్మగారు అనేవాళ్ళం. వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళ ఇంట్లో సెంటర్ నడిచేది. సెంటర్ చేసేవాళ్ళం రెగ్యులర్గా. మా అమ్మాయి నేను కూడా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు ఎవ్రీ సండే అనుకుంటా అక్కడ ఈవినింగ్ 6 to 8 సెంటర్ నడిచేది. అలా సెంటర్ అంటే ఏ విధమైన సెంటర్? అదే ఇప్పుడు వెళ్ళగానే విష్ణు సహస్రనామాలు పఠనం చేయాలి, తర్వాత 2-3 భజనలు తీసుకోవాలి, తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం అంటే నిర్దేశం లేదు, ధ్యానం అంతే, కూర్చుని సైలెంట్గా కూర్చోవాలి అంతే. వాళ్ళ దాని గురించి ధ్యానం అనేది ఇక్కడ మన సహజయోగంలో అయితే పలానా ఇవన్నీ చక్రాస్మది మన సెపరేట్ ఉంటుంది. అలాంటిది లేదు అక్కడ. ధ్యానం చేయటం, కూర్చోవటం, ధ్యానం చేయటం, అలా చేస్తూ వచ్చేవాళ్ళం. ఒకరోజు ఆయనకి జీడిమెట్ల దగ్గర షాపూర్ నగర్ అక్కడ ఒక దేవాలయం ఉంది, షిరిడి సాయినాథ్ దేవాలయం. ఆ దేవాలయం ఆయనే కట్టించాడంట, ఐఏఎస్ ఆయన డాక్టర్ వేదవ్యాస్ గారు. అక్కడికి వస్తున్నారంటే మేము అందరం కలిసి వెళ్ళాము. నేను పూలదండ పట్టుకుని వెళ్ళాను ఆయనకి వేసి ఇది చేద్దామని.
ఆయన వెళ్ళగానే వెళ్ళి పూలదండ అయిపోయాను నేను. వేస్తే వద్దు అక్కడ ఆగు అని చెప్పేసి, మీరంతా చెత్త చెదారం అంతా పేపర్లు గీపర్లు చదివి టీవీలు చూసి అంతా చెత్త అంతా నెత్తి మీద పెట్టుకుని వస్తారు, అదంతా నా పాదాలకు అప్పచెప్తారు అంటే మీ చెడు మీ నెగిటివిటీ అంతా నేను తీసుకోవాలా? దూరంగా ఉండండి, ఏమయ్యొద్దని. దండ వేసుకోలేదు, అసలు దగ్గర రానివ్వలేదు. ఆయన అక్కడ ఆయనకు ఒక సింహాసనం ఉంది, ఆయన మీద కూర్చుని అక్కడ విష్ణు సహస్రనామాలు అవి పఠించాం. ఏదో కార్యక్రమాలు 2-3 గంటలు నడిచాయి. తర్వాత వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి నాకు విరక్తి కలిగింది. ఏ గురువు అయినా కానీ మన యొక్క ఇది ఆయన తీసుకుని మనకి మంచిని చెప్పాలి. అంతేగాని మీరు అంతా నెగిటివిటీస్ తోటి వస్తారు. మీరు అన్నీ వాటితోటి వచ్చి నా నెత్తి మీద రుద్దటానికి, నా పాదమ పడితే నేను తీసుకోవాలి అవన్నీ, అది ఇదని కొంచెం చిరాగ్గానే మాట్లాడాడు. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా ఇది లాభం లేదనుకున్నాను. తర్వాత 1995లో సురేష్ అని మా శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు. ఆ కుర్రాడు, సార్ ఇంకా ఒక ధ్యాన కార్యక్రమం ఉంది సహజయోగా అని, మీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నాను. అయితే రెండనే వాడు రాధాకృష్ణమూర్తి గారు టెలికమ్యూనికేషన్స్లో వర్క్ చేసేవారు. ఆయన బిహెచ్ఎల్ రామచంద్రపురంలో. ఆయన దగ్గర తీసుకెళ్ళి సార్ ఈయన బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, యోగా చేస్తానంటున్నాడు, అది ఇదని చెప్పాడు అనమాట. రావయ్యా రా, సోమవారం ఈవినింగ్ 6 o'clock మేము స్టార్ట్ చేస్తాం. అది 712 మా హౌస్ నెంబరు, MIG. అంటే ఆ రోజు నాకు యాక్చువల్గా ఆ రోజున ఫేవరిష్గా ఉంది, లైట్ ఫేవరిష్ ఉంది. ఫస్ట్ షిఫ్టే వచ్చేసాను ఇంటికి. వచ్చేసి సరే వెళ్ళాలా లేదా అది ఇది అంటే తర్జన పడుతూ, ఇంకా ఫస్ట్ డే కదా అసలు ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత భాస్కర్ రావు గారు, సూర్యనారాయణ వీళ్ళిద్దరూ కలిసి నాకు రియలైజేషన్ ఇచ్చారు. సూర్యనారాయణ గారు రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో కింద హాల్లో జరిగేది అన్నమాట అది. అప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? అప్పుడు నా అనుభూతి ఏంటంటే, యాక్చువల్గా ధ్యానం అయిపోయిన తర్వాత నాకేం తెలీదు. ఏదో వెనకాల నుంచి వాళ్ళు వైబ్రేషన్స్ ఇచ్చారు. ఇప్పుడులాగా 5 steps కాదు, అప్పుడు ఇలాగ వెనకాల కూర్చుని వైబ్రేషన్స్ ఇవ్వటం, కుండల్ని రేజ్ చేయటం, బంధన ఇవ్వటం, వైబ్రేషన్స్ ఇవ్వటం, అలా చేసేసి బాగానే వస్తున్నాయి అది ఇది అన్నారు. నాకు ఏమీ తెలియదు. భాస్కరరావు గారే అన్నారు. తర్వాత వచ్చేటప్పుడు ఏమైందంటే లైట్గా చినుకులు పడుతున్నాయి ఆ వేళ, వర్షం లైట్గా వచ్చేటప్పటికి ఒళ్ళంతా తేలికైపోయింది. ఫీవర్ లేదు, ఏమీ లేదు. వర్షంలో తడిశాను, అయినా కానీ ఏమనిపించట్లేదు. వెళ్ళిపోయి శుభ్రంగా సన్నీళ్ళతో స్నానం చేసేసి చాలా హ్యాపీ మంచిగా ఫీల్ అయ్యాను అన్నమాట. ఏదో ఉంది ఇందులో, సంథింగ్ ఏదో ఒక ఇది ఉంది, నాకేం తెలియదు. అయినా కానీ అప్పటి నుంచి దానికి అటాచ్ అయిపోయి ఇంకా సహజయోగం చేయటం స్టార్ట్ చేశాను అన్నమాట. జై శ్రీమాతాజీ అంకుల్. జై శ్రీమాతాజీ. మీరు ఇప్పుడు సహజయోగకి వచ్చిన తర్వాత రాకముందు మీ జీవితంలో ఎలాంటి మార్పులు గమనించారు మీరు? దాని గురించి కొద్దిగా వివరిస్తారా మాకు? సహజయోగాకి రాకముందు నేను బాగా సెన్సిటివ్గా ఉండేవాడిని. అంటే ఎవరైనా ఏమన్నా అంటే భరించలేకపోయేవాడిని, వాళ్ళని ఏమీ అనలేకపోయేవాడిని, తిరిగి వాళ్ళని ఏమీ అనలేకపోయేవాడిని, ఏం మాట్లాడలేకపోయేవాడిని. ఒక బాసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ అట్లాంటి కొంచెం ఇన్ఫీరియారిటీగా మాట్లాడలేకపోయేవాడిని అన్నమాట. ధైర్యంగా వెళ్ళలేకపోయేవాడిని. అంత ధైర్యం ఉండేది కాదు, అంత స్థైర్యం ఉండేది కాదు. అది ముందు. తర్వాత సహజయోగాకు వచ్చిన తర్వాత శ్రీ మాతాజీ గారు చెప్పారు, డోంట్ రియాక్ట్, దేనికి రియాక్ట్ అవ్వద్దు మీరు అనేది. అది పాలసీ మీద ఎవరేమన్నా కానీ ఏం పెద్ద పట్టించుకోకుండా ధైర్యంగా స్థైర్యంగా మంచిగా హ్యాపీగా ఉండటం అలవాటు చేసుకున్నాను సహజయోగానికి వచ్చిన తర్వాత. అంటే నేను సూపర్వైజర్గా వర్క్ చేసేవాడిని. నా టీం ఉంటుంది, ఆ టీంలో కొంతమంది పని చేస్తారు, కొంతమంది పని చేయరు. చాలా ఇదిగా ఫీల్ అయ్యేవాడిని సహజయోగం రాకముందు. వాళ్ళతోటి ఇదేంట్రా బాబు, ఇది వర్క్ చేసుకుంటేనే బాగుండేది అనే ఇదిలో ఉండేవాడు అనమాట. సహజయోగకు వచ్చిన తర్వాత ఫీలింగ్ పోయి కొంచెం ధైర్యంగా కొంచెం మేనేజ్ చేయటం, కొంచెం స్టడీగా ఉండటం, దేనికి వాళ్ళు ఏమైనా పెద్దగా పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా సహజయోగకు వచ్చిన తర్వాత
నాకు నేర్చుకున్నాను ఇవన్నీ కూడా. జై శ్రీమాతాజీ అంకల్. జై శ్రీమాతాజీ. ఇప్పుడు మీరు 1995 నుంచి సహజయోగా చేయడం ప్రారంభించారు. అవును. దాదాపు 30 సంవత్సరాలు గడిచాయి. అవును. ఇన్ని సంవత్సరాలు మీరు కంటిన్యూస్గా చేయడానికి సహజయోగాలో ఏం విశిష్టత ఉందని మీరు ఇంత బాగా కంటిన్యూ చేస్తున్నారు, మీరు వదలలేకపోతున్నారు సహజయోగాన్ని, ఎందుకు? సహజయోగాకి రాకముందు చాలా గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు అవి చాలా చేసాం. కానీ చేసినంత వల్ల నాకు అక్కడ ఏమి అనుభూతి కానీ ఏమైనా ఉపకారం కూడా పెద్దగా జరిగినట్టు లేదు. సహజయోగాలకు వచ్చిన తర్వాత ఉపకారం అంటే ఏదైనా మన కార్యక్రమాలు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి అంటే నానా తర్జన భర్జన ఎక్కడ ఇది కాదు. అదే సహజయోగాలకు వచ్చిన తర్వాత శ్రీ మాతాజీ గారిని మనం వేడుకుని అమ్మాయి ఇది నా డిమాండ్ అంటే ఈ అమ్మాయి పెళ్లి చేయాలి, లేకపోతే ఇదిగా ఈ కార్యక్రమం చేయాలి, అది ఇదంటే అది ఏదో విధంగా నెమ్మదిగా నెరవేరిపోయి చేసేసాను. నేను ఎంత సెన్సిటివ్ అంటే రిస్క్ తీసుకోను, రిస్క్ తీసుకోను. ఏదో విధంగా దాన్ని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటాను కొన్ని కార్యక్రమాలు. అలాగే పెళ్ళిళ్ళు నాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మా మొట్టమొదటి అమ్మాయి సహజయోగానికి వచ్చిన తర్వాత జూన్లో వచ్చాను. ఇది అక్కడ ఏంటంటే రాధాకృష్ణమూర్తి గారు కానీ ఎవరైనా సరే మన సహజయోగంలో అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ మాతాజీ గారిని మీరు ప్రే చేశారంటే మీకు ఆమె ఆ కార్యక్రమాలని నెరవేరుస్తారు అని. తర్వాత మనకి ఆరోగ్య విషయాలు కానీ ఏవైనా సరే ఇందులో చాలా చక్కగా ఉంటాయని చెప్పడం జరిగింది. అంకుల్, మీరు ఆరోగ్య సమస్యలు అని స్పెసిఫై చేశారు కదా, అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు నయమయ్యాయి? అంటే యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఏదో సమస్య, జ్వరం రావటం, లేకపోతే ఏదో చిన్నవి పెద్ద తర్వాత ఏంటంటే నాకు యూరిన్ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది అప్పట్లో. అంటే జస్ట్ అది సహజయోగాలోకి రాకముందు నుంచే ఉంది. అది వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను BHL హాస్పిటల్లో. డాక్టర్ గారు ఏమన్నారంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీకు సర్జరీ చేస్తాం అది కలిపేసాను. అదే BHL హాస్పిటల్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్టింగ్ రాశారు. బ్లడ్ టెస్ట్ చేసుకోండి, బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత ఒక 3-4 డేస్లో మీకు టైం ఇస్తాం, మీరు సర్జరీకి రెడీ అయిపోవాలి. అంటే యూరిన్ ప్రాబ్లం, యూరిన్ సరిగా ఇది కాదు. సరే, నేను మనవాళ్ళు ఏంటంటే అన్ని ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అయిపోతాయి, సహజయోగంలో ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అది ఇది చెప్పడం విన్నాను. రాధాకృష్ణమూర్తి గారు, ముఖ్యంగా రాధాకృష్ణమూర్తి గారే మాకు గురువు అక్కడ. అంటే శ్రీ మాతాజీ హోల్ గురువు అందరికీ. కానీ ఇక్కడ లోకల్గా ఏంటంటే రాధాకృష్ణమూర్తి గారు ఇలాగా మీరు ధ్యానం చేసుకోవాలి, ధ్యానం చేస్తే అన్నీ సక్రమంగా అయిపోతాయి. ఏదంటే సరే ఇలాగ అన్నారు కదా, వెయిట్ అండ్ సీ చూద్దామని అనుకుంటే అది నెమ్మదిగా క్లియర్ అయిపోయింది. ఇంక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా పోయింది. దాంతో ఇంకా మనకి సహజయోగం మీద బాగా నమ్మకం, మంచి ఫెయిత్ వచ్చేసింది అనమాట. ఇంకా మాతాజీ దగ్గరికి వెళ్ళటం, వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా అనేది కొద్దిగా అప్పట్లో పెద్ద తెలిసింది కాదు మాకు. ఇప్పుడంటే మీడియా ద్వారా మాతాజీ స్పీచెస్ అవి చాలా ఉన్నాయి. అప్పట్లో ఏంటో చిన్న టేప్ రికార్డర్ కొనుక్కుని టేప్ పెట్టుకుని వినేవాళ్ళం. అది కూడా టైం ఉంటే, లేకపోతే అది ఉండేది కాదు. ధ్యానం కూడా ఏదో ఫోటో ఎక్కడో చోటను పెట్టుకోవడం, దీపం పెట్టుకోవడం చేయడం అలాగ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుని మంచిగా ఫోటో అది పెట్టుకుని అది చేయటం ఇప్పుడు ఓకే. జై శ్రీ మాతాజీ అంకుల్. జై శ్రీ మాతాజీ. మీరు మొట్టమొదటిసారిగా మాతాజీని ఎప్పుడు చూశారు? నేను మొట్టమొదటిసారిగా 1996 డిసెంబర్ 22 నుంచి 30th వరకు గణపతిపూలేలో ఇంటర్నేషనల్ సెమినార్ జరిగేది. 1996లో ఇక్కడ నుంచి బస్సులు అరేంజ్ చేశారు. రాధాకృష్ణమూర్తి గారు, కృష్ణకుమార్ అని మన సెక్రటేరియట్లో వర్క్ చేసేవారు. ఆయన వీళ్ళిద్దరూ కలిసి బస్సులు అరేంజ్ చేసేవారు. రిస్క్ తీసుకుని బస్సులు అరేంజ్ చేస్తే ఆ బస్సులో BHL నుంచి స్టార్ట్ అయ్యి, అంటే సిటీ నుంచి కొంతమందిని క్యారీ చేసుకొచ్చి BHL నుంచి స్టార్ట్ అయ్యి అవి వెళ్ళటం కూడా ఆ బస్సుల్లో కూడా చాలా ఉత్తేజం అన్నమాట. భజన్స్ కానీ
అప్పట్లోనే చిన్నగా ఏదో పెట్టి మాతాజీ స్పీచెస్ అవి ఇవి బస్సుల్లో ప్లే చేసేవారు. తర్వాత భజన్స్ అవన్నీ నిద్ర కూడా పోయేవాళ్ళం కాదు, అంత జాయ్ఫుల్గా ఉండేది అన్నమాట గణపతి పూలు వెళ్తుంటే. ఫస్ట్ టైం నాకేం తెలియదు, అయినా కానీ అంత జాయ్ఫుల్గా చాలా ఎంతూజియాజం అనమాట. ఎప్పుడు వెళ్తాం గణపతి పూలు, అక్కడ ఎలా చూస్తాం ఏంటి అది ఇదని. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ పెండాల్స్ అవి అంతా కింద పడుకోవాలి. అప్పట్లో పరుపులు గిరుపులు లేవు అప్పుడు, ఇప్పుడంటే బెడ్స్ వేస్తున్నారు, అప్పుడు లేవు. కేవలం ఊరికే పట్టాలు వేసేవారు, కింద గడ్డి అది మొక్కలు అవి చెక్కేస్తే అవి పైన పొడుచుకుంటూ ఉండి పడుకుంటే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ఇది ఒక అదే పిల్గ్రిమేజ్ టూర్, అంటే ఒక తీర్థయాత్ర. శ్రీ ఆదిశక్తి అమ్మవారి దగ్గరికి మనం డైరెక్ట్గా ఆదిశక్తి దగ్గరికి వచ్చేసాం మనం. ఇది గణపతి యొక్క ప్రదేశం, శ్రీ మహాగణేశుడి యొక్క ప్రదేశం. అప్పుడు చెప్పేవారు శ్రీ మహాగణేశుడి ప్రదేశం ఇది. అక్కడ హిల్ కొండ ఒకటి ఉంది. ఈ కొండ సముద్రంలో చూస్తుంటే గణేశుడు కూర్చున్నట్టు కనిపిస్తుంది, గణేశుడి ఫామ్లో, అంటే లోపల నుంచి చూస్తే దాని తర్వాత పైన కూడా శ్రీ గణేశుడి యొక్క చిన్న విగ్రహం అది ఉండేది. అక్కడికి వెళ్తే మంచిగా వైబ్రేషన్స్ వచ్చాయి. తర్వాత వెళ్ళిన నైట్ శ్రీ మాతాజీ గారు 11 o'clock ఎప్పుడో వచ్చారు, 10-11 o'clock వచ్చారు. రావడంతో ఆమెను ఎంటర్ అవ్వగానే అదొక రకమైన అనుభూతి. మనం ఆదిశక్తి పరమశిస్లో, ఆదిశక్తి యొక్క అధీనంలో, మనం ఆదిశక్తి యొక్క ఇదిలో ఉన్నాం మనం అనే అనుభూతి. అదొక రకమైన, కానీ పెద్ద వైబ్రేషన్స్ తెలిసి కాదు, కొన్ని చల్లటి వైబ్రేషన్స్ వస్తున్నాయంటే తెలిసేది కాదు. కాబట్టి లోపల నుంచి మనం ఆదిశక్తి యొక్క అధీనంలో ఉన్నాం, మనం ఆదిశక్తి దగ్గర ఉన్నాం. అంటే అమ్మ దగ్గర మనం అమ్మని చూడడానికి వెళ్ళగలుగుతామో అట్లాగా అంత ఇదిగా కూర్చుని ఆవిడ తెల్లవారులు దగ్గరగా 3 o'clock 4 o'clock వరకు కూడా కార్యక్రమాలు జరిగాయి. ఎక్కువగా మ్యూజికల్ కార్యక్రమాలు. ఫస్ట్ డే ఏం మాట్లాడేవారు కాదు, రావటం మ్యూజిక్, పాటలు, భజనలు, తర్వాత డ్యాన్సులు, ప్రోగ్రాంలు అన్నీ. దాంతో ఏంటంటే మనకి అది ఏం చెప్పేవారంటే అక్కడ వీటి వల్ల మన చక్రాస్ ఓపెన్ అవుతాయి, ఈ భజన్స్ వల్ల, వీటి వల్ల. తర్వాత ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, వీళ్ళ వైబ్రేషన్స్ వల్ల కూడా మన చక్రాస్ ఓపెన్ అయ్యి మనకు నాడీస్ అన్నీ కూడా సక్రమంగా ఉండి మన కుండలిని జాగ్రత్తం బాగా జరుగుతుంది అని చెప్తూ ఉండేవారు అన్నమాట. అక్కడ అది ఎంజాయ్ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి అందరం కూడా. జై శ్రీ మాతాజీ అంకుల్. జై శ్రీ మాతాజీ. మీరు వైబ్రేషన్స్ మొదట్లో చెప్పారు ఏంటిదంటే నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు, ఇది ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత మీరు ఫీల్ అవ్వలేదని చెప్పారు. అయితే మీరు ఆ వైబ్రేషన్స్ అంటే పరమ చైతన్య ఎప్పుడు ఫీల్ అయ్యారు, ఎన్ని రోజుల తర్వాత ఫీల్ అయ్యారు? యాక్చువల్గా వైబ్రేషన్స్ అనేవి అంటే రెగ్యులర్గా నేను ఫీల్ అవ్వలేదు, కానీ అప్పుడప్పుడు ధ్యానం చేసేటప్పుడు లైట్గా, అంటే హెవీగా కాకుండా లైట్గా ఫీల్ అయ్యేవాడిని అప్పుడప్పుడు. అలాగే మాతాజీని చూసిన తర్వాత 96 తర్వాత ప్రతి సంవత్సరం గణపతి పూలు వెళ్ళేవాళ్ళం, ఎవ్రీ ఇయర్. అట్లాగే 2000 వరకు వెళ్ళాం, ఎవ్రీ ఇయర్ వెళ్ళామండి. మాతాజీని డైరెక్ట్గా చూడటం, అక్కడ ఒక రకమైన జాయ్ఫుల్ అన్నమాట, వాళ్ళందరితోటి కలెక్టివిటీతోటి జాయ్ఫుల్. తర్వాత ఏమైందంటే, తర్వాత ఒకసారి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. గణపతి పూలలో ఉంటే ఈ ఏలు ఇదేనా ఇది గృహలక్ష్మి ఫింగర్, గృహలక్ష్మి అంటే ఇది కదా, ఆ ఫింగర్ మీద క్యాచెస్ వచ్చాయి. ఏంటి అక్కడ గృహలక్ష్మి ఫింగర్ మీద క్యాచెస్ వచ్చాయి అని ఎవరి దగ్గర ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేశాను. ఎలా ఉంది నీకు, మా మిస్సెస్కి ఎలా ఉంది, రియల్గా జరిగింది అన్నమాట ఇది. ఎలా ఉంది నీకు ఏంటంటే, నేను నిన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొచ్చాను, మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ వాడుతున్నాను, పర్వాలేదు అని చెప్పింది అనమాట. అంటే నాకు అప్పుడు ఏంటంటే ఓకే, అంటే ఈ క్యాచెస్ అనేది కరెక్టే, ఈ క్యాచెస్ రావటం వల్ల ప్రూవ్ అయింది కదా. ఆవిడ ఫోన్ చేయడంతో అప్పుడు అనుభవం వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, గణపతి పూలలో ఒక ఫారినర్కి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది పెండాల్లో. వస్తే వాళ్ళందరూ కనీసం ఒక 20 మంది అలాగా గుమిగూడిపోయి వైబ్రేషన్స్ ఇచ్చేస్తా. ఒకడేమో అందులో డాక్టర్స్ కూడా వస్తారు మన గణపతి పూలకి, ఎవరో ఒకళ్ళిద్దరు డాక్టర్లు వచ్చారు,
పెట్టి గుంజుతున్నారు. ఇవన్నీ చేసేటప్పటికి ఆ వైబ్రేషన్స్ వల్ల విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో క్యూర్ అయిపోయి లేచి కూర్చున్నాడు ఆయన. ఇది మిరాకిల్ అన్నమాట. అట్లాగే ఇంకొక ఆయన ఇది భూతాలంటే ఈవిల్స్ తోటి వచ్చాడు. ఈవిల్స్ పట్టేసి ఉన్నాయన్నమాట ఆయనకి. మన ఈయన మనకి ఒక ఆయన ఉండేవాడు తెలుసు, ఆయన మద్రాసు ఆయన, పేరు గుర్తు రావట్లేదు, నిరంజన్. నిరంజన్ తోటి కూడా ఉండేవాళ్ళం, రాధాకృష్ణమూర్తి గారు అంతా మేము ఒక గ్రూప్ లాగా ఉండేవాళ్ళం. ఉంటే మధ్యాహ్నం కూర్చుంటే నీ దగ్గర బాగా ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, నువ్వు ఈవిల్స్ తోటి బాధపడుతున్నావు అన్నాడు నిరంజన్. అవునండి నాకు ఉన్నట్టు అనిపిస్తున్నాయి, నాకు అంతగా తెలియట్లేదు అన్నాడు. సరే మొత్తం మీద ఒక 5-6 మంది కలిసి వైబ్రేషన్స్ ఇచ్చారు. ఇచ్చేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో క్లియర్ అయిపోయాడు అతను. క్లియర్ అయిపోయి నార్మల్గా వచ్చేసాడు. అబ్బా నేను నార్మల్స్లోకి వచ్చేసానండి, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంతకుముందు ఏదో బరువుగా ఏదో లోకంలో ఉండేవాడిని, అది వాస్తవంలో ఉండేవాడిని కాదు, నేను ప్రజెంట్లో ఉండేవాడిని కాదు. నాకు చాలా ఇలాంటి ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే నాకు ఇంకా సహజయోగం మీద అనేది చాలా అటాచ్మెంట్ అన్నమాట. సహజయోగం ఫస్ట్, తర్వాత మిగతాది. ఆ విధంలో ధ్యానం చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ ఫీల్ కాలేకపోయేవాడిని. కానీ లోపల మాత్రం నాకు సహజయోగం అంటే, మాతాజీ అంటే చాలా ఎక్కువగా ఒక గౌరవభావం, మాతాజీ అంటే భక్తిభావం, ముఖ్యంగా ఆవిడంటే ఆదిశక్తి స్వరూపం అనే ఇది నాలో ఎప్పుడూ ఉండేదన్నమాట. ఇంకో జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. అంకుల్, మీరు సహజయోగాకి వచ్చిన తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందానని చెప్పారు. ఆత్మసాక్షాత్కారం పొందినాక మీలోన ఏమేం క్వాలిటీస్ డెవలప్ అయ్యాయి, ఇంకా ఏమేం క్వాలిటీస్ డెవలప్ అయ్యేది ఉంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? సహజయోగాలకు వచ్చిన తర్వాత నాలో భయము, ఆందోళన ఇవి చాలా వరకు తగ్గాయి. తర్వాత మాయ, భ్రమ కూడా తగ్గింది, పూర్తిగా పోలేదు. అహంకారం, ప్రత్యహంకారాన్ని నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా. ఎందుకంటే అది వెళుతుంది, మళ్ళీ అంటుకుంటుంది, వచ్చి పోతుంది. అహంకారం పోతుంది, ఓకే, క్లియర్గా ఉంటుంది, మళ్ళీ ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి పట్టుకుంటుంది అది. ఇవి ఏంటంటే శ్రీ మాతాజీ గారు మనకి ఉప్పు నీటి చికిత్స, షూ బీటింగు, క్యాండిల్ ట్రీట్మెంటు, తర్వాత థ్రెడ్ బర్నింగు, ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పారు. వీటి వల్ల నేను ఇవి చేసేవాడిని. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్పుడప్పుడు క్యాండిల్ ట్రీట్మెంట్ చేస్తాను, కానీ అంతకుముందు షూ బీట్ చేసేవాడిని రెగ్యులర్గా. తర్వాత ఇది థ్రెడ్ బర్నింగ్ చేసేవాడిని. తర్వాత అంటే ఇవి ఉప్పు నీటి చికిత్స అయితే రెగ్యులర్. అది దీనివల్ల ఏంటంటే మనకి బాడీలో అంతకుముందు ఒక్కొక్కసారి నైట్లో 3 o'clock లేకపోతే 2 o'clock మెలకు వచ్చిందనుకో, ఇంక నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు ఏంటంటే అంటే స్టార్టింగ్ డేస్ అదిని ఏవో ఆలోచనలు, ఏదో సంథింగ్ ఫ్యామిలీ గురించి అవి అలాగా ఇంక నిద్ర వచ్చేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో మన సహజయోగాలు వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్స్ వల్ల కానీ, శ్రీ మాతాజీ స్పీచెస్ వల్ల కానీ అవన్నీ తగ్గిపోయి ఫ్రీ అండ్ ఫ్రాంక్ మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది. కానీ ఇంకా నాలో పోనే ఏంటంటే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, చిన్న సమస్య, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. అది తెలుసు, అది మాతాజీ ఏం చెప్పారు, మీరు నిర్విచారం అనే కోటలోకి వెళ్ళిపోతే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కానీ తెలుసుగానే వెళ్ళలేకపోతాం. అవి ఊరికే బొంబాటు చేసేస్తూ ఉంటాయి లోపల. ఇదిలా అయిపోయింది, ఈ చిత్తం. ఒక్కోసారి చిత్తాన్ని కూడా చెప్తూ ఉంటాను, ఓ చిత్తం నువ్వు లోపలే ఉండు, నువ్వు బయటకు రావద్దు, లోపలే ఉండు అనుకుంటూ ఉంటాను. కానీ బొంబాటింగ్ జరుగుతూనే ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే నార్మల్ సహజయోగంలోకి రాకముందు అయితే అది రోజుల తరబడి, వారాల తరబడి అలాగే ఉండేది. ఇప్పుడు కొన్ని గంటల్లో క్లియర్ అయిపోతున్నాం. అది సహజయోగం యొక్క ఫలితం. అది ఆత్మసాక్షాత్కారం యొక్క ఉపయోగం అన్నమాట. మాతాజీ గారు ఇచ్చిన ఆత్మసాక్షాత్కారం వల్ల నేను పొందిన బెనిఫిట్. తర్వాత ఇంకోటి ఏంటంటే
అప్పటి నుంచి ఇప్పుడు నేను ఆ సహజయోగంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి గడిచిన ఒక 10-15 సంవత్సరాల నుంచి నో హెల్త్ ప్రాబ్లమ్స్. నేను హాస్పిటల్కి వెళ్ళడం కూడా తక్కువే. ఒక్కో సంవత్సరంలో కూడా డాక్టర్ని చూడలేదు నేను. నా హాస్పిటల్ బుక్ ఉంది. ఒక్కో సంవత్సరం హాస్పిటల్కే వెళ్ళలేదు అసలు. కొన్ని అలాగా ఏదో ఉంది. మానసికమైన వ్యవస్థ మనంతటా మనం మెరుగుపరుచుకోగలుగుతున్నాం. మానసికంగా అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం, అరే ఇది అలాగ అయిపోయింది, అది అలాగ అయిపోయిందని. బట్ మనం మళ్ళీ రీకలెక్ట్ అవుతాం. రీకలెక్ట్ అయిపోయి మళ్ళీ హ్యాపీగా లేవటం, ఇవన్నీ కూడా సహజం యొక్క ఫలితం అన్నమాట. ఇది గ్రేట్. శ్రీ మాతాజీ గారు కూడా చెప్తున్నారు మనకేంటంటే, సహజయోగం కాదు, నన్ను మీరు విశ్వసించాలి. అయితే మీరు ఒక మాట చెప్పారు, ఏంటిదంటే సహజయోగం చేయడం ద్వారా ఇంప్రూవ్ అయ్యారు, కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా ఇంప్రూవ్ అయ్యేది ఉంది. ఆ ఇంప్రూవ్ ఎలా చేసుకుంటారు అంటే ఏ విధమైన ప్రయోగాలు చేసుకుంటారు సహజయోగంలో? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో కానీ శ్రీ మాతాజీ గారి స్పీచెస్, ప్రవచనాలు ఎక్కువ వినటం, ఎక్కువగా సహజయోగం గురించే మనం వ్యాప్తి. ఏంటంటే సహజయోగ వ్యాప్తి అనేది ఇంతకుముందు బాగా చేసేవాడిని. ఎల్ఐజీలో సెంటర్ నడిపించడం, అప్పుడప్పుడు పబ్లిక్ ప్రోగ్రాంలు పెట్టడం, ఈ మార్కెట్ల దగ్గర అక్కడ ప్యాంప్లెటింగ్ చేయటం, అక్కడ పార్కులో ప్యాంప్లెటింగ్ చేయటం, ప్రతిరోజు సండే సంథింగ్ అప్పుడైనా అలాగే వ్యాప్తి చేసేవాళ్ళం. గడిచిన ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇది తగ్గిపోయింది కంప్లీట్గా. ఏదైనా అరేంజ్ చేస్తే వెళ్ళటం, అక్కడ చూడటం తప్పితే మనంతట మనంగా ఇన్వాల్వ్ అయ్యి చేయటం తగ్గిపోయింది. అది అందులోకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంతకుముందు అంత యాక్టివ్గా మనం చేయలేకపోతున్నాము. ఎవరైనా మీలాంటి వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళ వెనకాల వెళ్ళి పార్టిసిపేట్ చేయటం అలా చెప్తున్నాయి. ఇంకేంటంటే నేను అనుకునేది ఏంటంటే, సహజయోగ వ్యాప్తిలో ఎక్కువగా చురుగ్గా పాల్గొవాలి, వయసుతో నిమిత్తం లేకుండా. ఏ విధంగానే సరే మనం జనాలను కన్విన్స్ చేసి అది సహజయోగ వ్యాప్తికి. తర్వాత ఏంటంటే మాతాజీ స్పీచెస్ విని కొద్దిగా మనలో ఒక అవేకనింగ్, మనలో ఒక అవేర్నెస్ వస్తుంది, ధైర్యం, స్థైర్యం. శ్రీ మాతాజీ మనకున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఏదో ఉన్నారు మాతాజీ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే మాతాజీ దేర్, మనకి కొండంత అండ, ఆ తల్లి మనకు అండగా ఉన్నారు. ఈ విశ్వాన్ని పరిపాలించే తల్లి మన తల్లిగా ఉన్నారు. మన తల్లి ఆస్తి మన ఆస్తే, మన తల్లి ఆస్తి మన ఆస్తే అనే విశ్వాసం అన్నమాట. అంటే ఆస్తి అంటే ఆవిడిచ్చిన ఈ ధైర్యం కానీ శైర్యం కానీ ఈ సమస్తం ఆవిడే కదా, మొత్తం అంతా ఆవిడే. ఇవన్నీ ధ్యానం ముఖ్యంగా ఏంటంటే మనం ధ్యానం చేయగలుగుతున్నాం. ధ్యానం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీ మాతాజీ గారు ఇచ్చింది. ఆ ధ్యానం చేయటం వల్లే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఎవరిచ్చారు? ఆమె ఇచ్చారు. ఇవన్నీ చేయటం వల్లే మనం హ్యాపీగా చక్కగా ఉండగలుగుతున్నాం. మనకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్, ఏదైనా క్యాచ్ వచ్చింది, ఆ క్యాచ్కి సంబంధించిన చక్రాన్ని క్లియర్ చేసుకోవటం, ఇవన్నీ ఈ నాలెడ్జ్ అంతా కూడా అదే ఆవగింజలో 60వ వంతు మనకు తెలిసింది. ఆ 60వ వంతులో కూడా ఎంతో బెనిఫిట్ని పొందగలుగుతున్నాం మనం. జయశ్రీమాతాజీ అంకుల్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇది లీడర్షిప్గా చేశారా సహజయోగాలో? సహజయోగా అంటే ఎల్ఐజీ సెంటర్ ఉండేది. ఎల్ఐజీ సెంటర్ ఒక 10-12 ఇయర్స్ మెయింటైన్ చేసామండి. నేనే వెళ్ళి ఎవరి సాటర్డే చేసేవాళ్ళం అక్కడ. నేనే పూలదండ తీసుకుని వెళ్ళి మదర్ని అదంతా కూడా అక్కడ స్కూల్లో ఎల్ఐజీ భారతీయ విద్యామందిర్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక రూమ్ ఇచ్చేవారు వాళ్ళు. ఆ రూమ్కి వాచ్మెన్ ఉండేవాడు, అటు ఓపెన్ చేసి పెట్టేవాడు. ఆ టేబుల్స్ అవన్నీ బయట పెట్టేసేసి వాళ్ళంతా క్లీన్ చేసుకుని షద్దర్లు వేసేసి మాతాజీ ఫోటో పెట్టి దాంట్లో పెట్టి దీపం వెలిగించి అగరత్తులు మీరు ఒక్కరే? నేను తర్వాత అప్పుడప్పుడు పావన కూడా వచ్చేవాడు. తర్వాత ఉమామహేశ్వరరావు అని ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు ఒకరే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సహజయోగా అంటే కలెక్టివిటీ, అంతే కలెక్టివిటీ కానీ మీరు ఒక్కరే చేస్తున్నారు. అయితే అప్పుడు మీకు అప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఏమన్నా మీకు అహంకారం పెడదాను, ఇవన్నీ నేనే చేస్తున్నాను అనే భావనలో మీరు ఎప్పుడన్నా ఉండేనా? అప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను కొంచెం ముందుగా వెళ్ళిపోయేవాడిని సెంటర్కి.
సెంటర్కి ముందుగా వెళ్ళిపోయి అన్నీ క్లీన్ చేసి పెట్టేటప్పటికి ఒక్కొక్కరు మన సహయోగులు కూడా నెమ్మదిగా వచ్చి జాయిన్ అయ్యేవారు. అవ్వటం వాళ్ళందరూ ఇది చేయటం. కానీ ఎప్పుడు ఏది చేసినా కానీ నేను ఇది చేశాననే ఫీలింగ్ నాలో ఎప్పుడు లేదు. శ్రీ మాతాజీ ఈ శక్తి, యుక్తి, చైతన్యం అంతా మీరే ఇచ్చారు. మీరు ఇచ్చారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నేను కేవలం ఒక కంట్రీ వేయగలుగుతున్నానంటే అది మీరు ఇచ్చిన శక్తి, మీ యుక్తి, మీ చైతన్యం లేకపోతే నేను అసలు ఏ మూమెంట్ ఉండదు నా దగ్గర. మీ చైతన్యంతో ఈ శరీరం నడుస్తుంది. కేవలం నేను మీ పనిముట్టుని మాత్రమే. నేను కేవలం మీ పనిముట్టుగానే పనిచేస్తున్నాను అంతే. చేసేది నువ్వే, చేయించేది నువ్వే, అంతా నువ్వే. నేనేమీ చేయటం లేదు. నేను కేవలం నేను పనిముట్టుని మాత్రమే. ఎక్కడికైనా వెళ్తున్నానంటే ఇది మీరే తీసుకెళ్తున్నారు. మీ పనిముట్టుగా నేను వెళ్తున్నాను. ఎక్కడైనా ఏమైనా మాట్లాడుతున్నానంటే మాట్లాడేది మీరే. నేను కేవలం మీ పనిముట్టి. నా నోరు మీరు ఉపయోగించుకుంటున్నారు. అంటే మీరు సరెండర్ అంతే. ఆ విధంగానే మీరు చెప్పిందంతా సరెండర్ అంతే. శ్రీమాతాజీకి చాలా బాగా సరెండర్ అయ్యారు ఆ దైవత్వానికి కానీ శ్రీమాతాజీ కూడా. ఓకే, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు సరెండర్ మీరు ఎంతవరకు అయ్యారని భావిస్తున్నారు మీరు? మనం మానవ మాత్రులం అండి. భగవంతుని యొక్క ఇది తెలుసుకోవటం అనేది మన వల్ల సాధ్యం కాదు. శ్రీ మాతాజీ ఆదిశక్తి స్వరూపం. ఈ విశ్వాన్ని సృష్టించింది శ్రీ మాతాజీ. శ్రీ పరమపిత పరమేశ్వర్ ఏంటంటే ఆయన డిజైర్ శ్రీ మాతాజీ అంటే ఆదిశక్తి యొక్క డిజైర్ పరమ చైతన్యం. ఈ పరమ చైతన్యం అండర్లో మనం పనిచేస్తున్నాం. మనం ఏది చేసినా కానీ పరమ చైతన్యమే చేయిస్తుంది. మనం అనుకునేది నేను అనేది లేదు అసలు. మాతాజీ అంటారు కదా, తూహి అనండి. అంతా నీవే చేసేదంతా నీవే. ఈ శరీరం నీది, ఈ మనస్సు నీది, ఇది నీది. ఆత్మ మాత్రమే మనం అంటాం. కానీ ఆత్మ కూడా పరమేశ్వరుని యొక్క ప్రతిబింబమే. మనలో ఉన్న కుండల్ని కూడా ఆదిశక్తి యొక్క ప్రతిబింబమే. రియల్గా చూసుకుంటే మనదంటే ఏం లేదు ఇక్కడ. వీఆర్ నథింగ్. మనం ఏంటంటే మనం కట్టుకుత్తులి. ఆయన ఏమో ఆయన యాక్ట్ చేయించేవాడు. మనం కేవలం ఏంటంటే యాక్షన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం యాక్ట్ చేస్తున్నాం ఒక కట్టుకుత్తులిలాగా. అంతేగాని మనదంటూ ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు. అంతా చేయించేది అంతా కూడా పరమ చైతన్యం శ్రీ మాతాజీ అండర్లో మనం ఉన్నాం అంతే. ఆమెకి ఎప్పుడైతే సరెండర్ అయిపోయి ఉంటామో అన్ని సమస్యలు ఆవిడే చూసుకుంటుంది. కాకపోతే ఏంటంటే మానవ మాత్రం కాబట్టి ఒక్కొక్కసారి మన యొక్క సమస్యలకి సరెండర్ అయిపోతాం. మాతాజీ కాదు, సమస్యలకు సరెండర్ అయిపోయి వాటిలో పడిపోతాం. కాకపోతే ఎప్పటికో కొంచెం మెలకు వస్తుంది. అరే మనం ఎట్లాగెందుకు శ్రీమాత ఎలా వస్తుంది మీకు ఎలా వస్తుంది? మెలకు అంటే ఇంకా మనం ఆత్మసాక్షాత్కారం తీసుకుని ఉన్నాం కాబట్టి, మనం ఆత్మసాక్షాత్కారులం కాబట్టి అది అవేకనింగ్ అలా ఆటోమేటిక్గా వస్తుంది అంతే. అదే అరే మనం పొరపాటు చేస్తున్నాం అనేది. మనం ఎప్పుడు కూడా శ్రీ మాతాజీకి పరమ చైతన్యానికి సరెండర్ అయిపోయి ఉండాలి. ఆవిడ పాదపద్మాలను వదిలిపెట్టకూడదు. మనం ఎప్పుడైతే ఆవిడ పాదపద్మాలను పట్టుకున్నామో అన్నీ ఆవిడే చూసుకుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు వదిలేస్తాం. మనం వదిలేస్తాం. ఇప్పుడు వెళ్ళి ఒక సపోజ్ నేను చెప్తున్నాను, ఎక్కడైనా నుంచైనా ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి, కార్ మీద వెళ్తున్నాం లేదా బైక్ మీద వెళ్తున్నాం, ఏదో మనమే చేసేస్తున్నాము, జాగ్రత్తగా వెళ్ళాలి అది ఇది. కానీ అలాంటప్పుడు ఏంటంటే పరమ చైతన్యాన్ని మర్చిపోతున్నాం మనం. సూపర్ మర్చిపోతున్నాం. కాకపోతే ఎప్పుడైతే మనం అమ్మ నువ్వే తీసుకెళ్తున్నావు అని హోల్ అండ్ సోల్ మనం హార్ట్ ఓపెన్ చేసి ఆవిడ తల్లిని ఇది చేసాం, చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం. ఎక్కడ ట్రాఫిక్లు తగలో, ఏ సిగ్నల్స్ తగలో, ఏం తగలో వెళ్ళిపోతూనే ఉంటుంది బండి. అదే మనం ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఎంత ట్రాఫిక్ అది ఇదనో అనుకో ఇరుక్కుపోతాం. అంటే ఓన్లీ ట్రాఫిక్కే కాదు, మన లైఫ్లో ఏదైనా ఏ విషయమైనా అంతే. అయితే మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీ రియల్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే చెప్పండి. రియల్ ఎక్స్పీరియన్స్ అంటే మిరాకిల్. ఇప్పుడు చెప్పారు కదా సాఫీగా వెళ్ళిపోతుంది అనేసి, మీకు రియల్గా ఎప్పుడన్నా అనుభూతి చెందారా? ఎప్పుడన్నా అనుభూతి అంటే అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి. యాక్చువల్గా అయితే నాకు మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ అయ్యాయండి. అది మాత్రం శ్రీ మాతాజీని ఎప్పుడు కూడా అది కృతజ్ఞుడని ఏమంటాను అన్నమాట. ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు ఆవిడకి కృతజ్ఞుడై ఉండాలి. జై శ్రీ మాతాజీ అంకుల్. జై శ్రీ మాతాజీ.
ఇప్పుడు మీరు చెప్పారు ఏమని అంటే ఇప్పుడు సరెండర్ అంటే ఇప్పుడు మనం ఒక కారులో వెళ్తున్నాము, ఇదంతా మీరే నడిపించాలి, నేను నడపను అనేసి అంటున్నారు. కానీ మధ్యలో ఏమంటున్నారు, మళ్ళీ మిస్ అయిపోతున్నా, మన అటెన్షన్ మిస్ అయిపోతున్నా అన్నారు. ఇది మీ అంటే ఈ వర్డ్స్ అన్నీ మీ ఓన్గా వచ్చాయా, లేకపోతే మీరు శ్రీమాతాజీ స్పీచ్ల ద్వారా విన్నారా, లేకపోతే ఎట్లా వాళ్ళు వీళ్ళు చెప్తే మీరు చెప్తున్నారా, మీ ఓన్గా వచ్చాయా, మీ అంతరంగాల నుంచి వచ్చాయా? అంటే ఈ యాక్చువల్గా ఇది ఓన్గా వచ్చింది ఏదీ లేదండి. అంతా శ్రీ మాతాజీ గారి ప్రవచనాల వల్ల, సహజయోగం వల్ల, సహజయోగ పరిచయాలు, కలెక్టివిటీ వల్ల, కలెక్టివిటీలకు వెళ్తూ ఉంటాం. అక్కడ అనేక రకాల మంది అనేక రకాలైన అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కొన్ని సేకరించటం, అదే దానివల్ల ఓన్గా కాదు, మీరు ఓన్గా చేస్తున్నారా లేదా? అది ఓన్గా అంటే ఓన్ ఏంటంటే ఏదో తెలుసుకోవాలి, సహజయోగం ద్వారా నేర్చుకోవాలి, సహజయోగాన్ని బాగా ఆచరించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే శ్రీ మాతాజీ స్పీచెస్ వింటాం, ప్రవచనాలు వింటాం. తర్వాత తోటి సహజయోగులతోటి మనం పూజలకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త వాళ్ళు కలుస్తారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ సూచనలు అవన్నీ కూడా సేకరించి, ఓహో ఇలాగ ఉండాలి మనం, ఈ విధంగా మనం ఇందులో ఈ విషయంలో మనం ల్యాగింగ్ ఉంది, ఈ విషయంలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఓన్లీ నోటి మాటకే చెప్తున్నారు, లేకపోతే లేదు, ఇది ప్రయత్నం చేస్తున్నారా? ఇది యాక్చువల్గా జరిగిన విషయాలు ఇవి. ఇదంతా ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తూనే ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా మనం పెద్ద పెద్ద కలెక్టివిటీలకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక రకాలైన సహజయోగులు, సీనియర్ సహజయోగులు జరుగుతారు, వాళ్ళ ద్వారా మనం వింటాం. అట్లాగే కొంతమంది వీళ్ళు ఇంటర్వ్యూస్ అయి ఉంటున్నాయి కదండి, ఎవరు యోగి మహాజన్, తర్వాత విజయ్ నల్గర్కర్, తర్వాత ఆయన ఇంకా వీళ్ళు చాలామంది పెద్ద పెద్ద అదే మంచి సీనియర్ సహజయోగిస్, అంటే మాతాజీతోటి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సీనియర్ సహజయోగిస్ కంటే వాళ్ళు మాతాజీతోటే డైరెక్ట్గా మాతాజీతోటే ఉండేవారు. అలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళ యొక్క అనుభవాలు వాటిని మనం సేకరించుకొని మనం ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని మనం ఆ విధంగా మనం ఈ సహజయోగాన్ని సహజయోగ పదంలో నడవటం. ఇప్పటివరకు ఏం చెప్పారు, వాళ్ళు వీళ్ళు లేకపోతే మాతాజీ చెప్పారు అది ఇదని, మరి మీ స్వయంగా ఏదైనా ప్రయత్నం చేశారా? మీ ఈ సహజయోగ 30 years ఎక్స్పీరియన్స్లో సహజయోగాన్ని ఉపయోగించుకొని మీ స్వయంగా ఏదైనా ప్రయత్నం చేశారా? ఇప్పుడు మనం స్వయంకృతం లేకుండా అసలు మనం నేర్చుకోం కదండి. మనం స్వయంకృతం ఉంటేనే ఒకళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. మీరు చెప్తున్నారనుకో, మేము వింటాం. అదే ఎవరు చెప్పినా కానీ అలాంటప్పుడు శ్రీ మాతాజీ గారు ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నేను సహజయోగిని అనుకుని దేశంలో తిరిగేయచ్చు. అట్లా కాదు, సహజయోగం అంటే ఎంతో కొంత మనం సహజయోగంలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. శ్రీ మాతాజీని బాగా విశ్వాసం చేయాలి, ఆవిడ చెప్పినట్టు వినాలి, ఆవిడకి సరెండర్ అయి ఉండాలి, ఆవిడ శ్రీచరణాలను ఎప్పుడు నమ్ముకుని ఉండాలి. ఇవన్నీ కూడా స్వయంగానే వచ్చినాయి. ఇవన్నీ స్వయంకృతం అన్నమాట. స్వయంగా మనం నేర్చుకోవటం. ఎవరైనా చెప్పారనుకోండి, అది వింటున్నామంటే మన స్వయం అది. లేకపోతే ఆడు చెప్పేదేంటి, మనం వినేది ఏంటంటే అది అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే మన జీవన ప్రయాణంలో కొన్ని హర్డిల్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అది మరి పరమ చైతన్యం సృష్టించవచ్చు, లేకపోతే ఏదైనా అక్కడి నుంచే రావాలి, మనంతటా మనం సృష్టించుకోము. ఆ హర్డిల్స్లో ఏమవుతుందంటే కొన్ని మనం మర్చిపోవటం, లేకపోతే వాటిని పక్కన పెట్టేయటం, మనం ఓన్గా ఆలోచించటం, అరే నేను ఇలా చేసేస్తాను అని మనల్ని అంతటా మనం ఇదవ్వటం. దానివల్ల ఏంటంటే ఈ సహజీవంలో కొన్ని బ్రేక్ డౌన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ బ్రేక్ డౌన్స్ని మీరు ఎలా అధిగమిస్తారు? ఇంకా మాతాజీనైనా అమ్ముకోవాలండి. అంతే, మాతాజీ స్పీచెస్ వినాలి. ఆవిడ ఏంటంటే ప్రతి విషయం కూడా కూలంకషంగా మాతాజీ అనేక వేల స్పీచెస్లు చెప్పారు, అనేక ప్రవచనాలు చేశారు. అది శ్రీ మాతాజీ గారిని యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, మనం ఏదైనా ఒక విషయం గురించి తర్జన పడుతున్నాం, శ్రీ మాతాజీ ఇది అని మనం ఏదైనా స్పీచ్ ఆన్ చేసాం అనుకోండి, దానికి సంబంధించిన ఆన్సరే ఆ స్పీచ్లో ప్రవచనంలో ఉంటుంది, శ్రీ మాతాజీ ప్రవచనంలో. అది మనం జాగ్రత్తగా గ్రాస్ప్ చేయాలి. మనం జాగ్రత్తగా దాన్ని కనిపెట్టుకుని మనం ఆ పాయింట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, స్థితి ఎలా ఉండాలి? మన స్థితి ప్రశాంతంగా ఉండాలండి, వాస్తవంలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. మనం ఏదో లెఫ్ట్ రైట్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ స్పీచ్ నడుస్తూనే ఉంటుంది, మనం దారి మనం నడుస్తూనే ఉంటాం.
మనం ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉన్నామో అప్పుడు మనకి ఆవిడ చెప్పిన మాటలు బాగా అర్థమవుతాయి, ఎవరు చెప్పిన అయినా సరే అర్థమవుతాయి, మనం బాగా దాంట్లో అంటే ఇన్వాల్వ్ సహజయోగాలో అవ్వగలుగుతాం. ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉంది అనుకుంటాను, సహస్రారం ఓపెన్ చేసుకొని అదే మాతాజీ స్పీచ్ మంచి స్పీచ్ వినాలి. అసలు యాక్చువల్గా ఏంటంటే మనం మాతాజీ చెప్పడం ఏంటంటే మీరు నా స్పీచ్ ప్రతి వర్డ్ ఒక మంత్రం, ఆ మంత్రం ఏంటంటే మీరు సహస్రారం ద్వారా వినండి, సహస్రారం ద్వారా వినండి అంటున్నారు. అలాగే ప్రయత్నం చేస్తాను నేను, కానీ అలాగే వింటూనే ఉంటాం, ఒక్కొక్కసారి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఏంటంటే మనం మానవ మాత్రలు అంతే, ఆ పక్క నుంచి ఏదో సౌండ్ వస్తుంది లేకపోతే ఏదో వస్తుంది అంతే డైవర్ట్ అయిపోతుంది. అది ఏంటంటే నేను ఏమనుకుంటానంటే అది కూడా పరమ చైతన్యం యొక్క సృష్టే. పరమ చైతన్యం మనల్ని బాగా ఇన్వాల్వ్ తీసుకెళ్ళాలనుకున్నాం అనుకోండి, మనకి అన్ని విషయాలు కూడా అసలు ఏది వినపడదు, ఇంకా ఏది చెయ్యం, అసలు బయటికి డైవర్ట్ అవ్వం. కాకపోతే మనం పరమ చైతన్యంలో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఫుల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం శ్రీ మాతాజీ చెప్పినట్టు మనం మంచి సహయోగులుగా తయారవ్వగలుగుతాం. ఇప్పుడు మీరు చాలా సహజోగ విషయాలు, మీ ఎక్స్పీరియన్సెస్ 30 years ఎక్స్పీరియన్స్ మాతోటి చాలా బాగా షేర్ చేశారు. అయితే లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది. మీరు మన భావితరాల వాళ్లకు సహజోగము ఒక సహజోగం ద్వారా మీరు ఏ సందేశాన్ని ఇవ్వగలుగుతున్నారు భావితరాల వాళ్ళకు, అంటే సహజోగులకు నాన్ సహజోగులకు ఇద్దరికి ఏం సందేశాన్ని ఇవ్వగలరు? మనం ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలు యందు శ్రీ మాతాజీ గారికి, శ్రీ మాతాజీ డిజైర్ అయిన అదే పరమ చైతన్యానికి అంకితమై ఉండాలండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే భావితరాలు ఏంటంటే సహజయోగ వ్యాప్తిలో బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, సహజయోగ వ్యాప్తి చేయాలి. ఎక్కడెక్కడో మూలనే రియలైజ్డ్ సోల్స్ ఉన్నారు, వాళ్ళు మనం చెప్పడం ద్వారా వాళ్ళు వస్తూ ఉంటారు బయటికి, అలాంటి వాళ్ళని తీసుకురావాలి. సహజయోగ వ్యాప్తిలో మనం ఎక్కువసేపు ధ్యానం చేసే కంటే ఒక ఇద్దరు ముగ్గురికి మనం రియలైజేషన్ ఇవ్వగలిగితే దీని ఫలితం ఎక్కువ ఉంటుంది దానికంటే. నేను గమనించింది ఏంటంటే ఎక్కడైనా రియలైజేషన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి రియలైజేషన్స్ ఇచ్చి వచ్చామనుకోండి, 1 గంట ధ్యానం చేసామనుకోండి, ఈ రియలైజేషన్ ఇచ్చిన దానికే ఎక్కువ మనకి వైబ్రేషన్స్ కానీ మనకు లోపల ఒక తృప్తి, మనం తర్వాత జాయ్ ఉంటుందండి లోపల. ముఖ్యంగా ఏంటంటే సహజయోగ వ్యాప్తి. తర్వాత మాతాజీని ఏ క్షణంలో కూడా మర్చిపోకూడదండి. సర్వకాల సర్వావస్థల యందు ఆవిడికి సరెండర్ అయ్యి ఆవిడ పాదపద్మాలను పట్టుకునే ఉండాలి. అప్పుడప్పుడు మనం మానవ మాత్రం డిస్కనెక్ట్ అవుతూ ఉంటాం, మళ్ళీ రీకనెక్ట్ అవుతూ ఉండాలి ఆవిడకి. ఇదంతా కూడా మనం ఏమనుకోవాలంటే ఇదంతా కూడా పరమ చైతన్యం యొక్క యాక్షన్. ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నా పరమ చైతన్యం యొక్క యాక్షన్. ఆ పరమ చైతన్యంతో మనం ఇది ఇది విధానం నడిపించగలుగుతున్నాం. ఓకే, థ్యాంక్స్. ఓకే 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 నాగేశ్వరరావు గారు. జై శ్రీ మాతాజీ. నాగేశ్వరరావు గారు, జై శ్రీ మాతాజీ అండి. ఈరోజు మాతోటి సహజోగ విషయాలు షేర్ చేసుకున్నందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్ మా తరఫు నుంచి. చాలా కృతజ్ఞతలండి, చాలా థ్యాంక్స్. ఈవేళ మా ఇంటికి వచ్చి మీరు నాకు ఈ సహజోగ యొక్క అనుభవాలు తెలుసుకుని దీనివల్ల మీ వల్ల కూడా నేను కొంత చైతన్యం పొందగలుగుతున్నాను. ఆనందం. ఈ జరిగిపోయిన విషయాలన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుని గతంలోకి వెళ్ళి మాతాజీ గారి ఆవిడ ఉన్నప్పుడు మనం పూజలకు వెళ్ళి అక్కడ అనుభవాలు అన్నీ కూడా గుర్తుకొచ్చి చాలా జాయ్ ఫీల్ అవ్వాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మీ టైం తీసుకుని మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇది చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.